హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నేను మిజిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ ఓటింగ్ క్లోజ్ అయితే అయ్యింది కదా. మరి క్లోజ్ అయ్యే టయానికి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది మీరు ఎర్లీగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే అటు యూట్యూబ్ పోల్స్లోను, అలాగే ఇన్స్టాగ్రామ్ పోల్స్లోను, అలాగే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లోను, అలాగే అఫిషియల్ ఓటింగ్ పోల్స్లో కూడా సుమన్ శెట్టి గారి టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి ఏకంగా 41% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఇతనే నెంబర్ 1 పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో బర్నీ గారు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో డిమాండ్ పవన్ అయితే ఉన్నాడు. ఇతనికి 7% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఫోర్త్ ప్లేస్లో ఫ్లోరా షైని గారు అయితే ఉన్నారు. ఈమెకు 6.96% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో మనీష్ గారు అయితే ఉన్నారు. ఇతనికి 6.85% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సిక్స్త్ ప్లేస్లో ప్రియా గారు అయితే ఉన్నారు. ఈమెకు 6.8% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో హరీష్ గారు అయితే ఉన్నారు. ఇతనికి 6.7% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, నేను ఒక 2-3 పోల్స్ అబ్జర్వ్ చేసి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయో ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1 పొజిషన్లో సుమన్ శెట్టిని ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో బర్నీ గారే ఉన్నారు. థర్డ్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో హరీష్ గారు ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో మనీష్ గారు ఉన్నారు. సిక్స్త్ ప్లేస్లో ఫ్లోరా షైని గారు ఉన్నారు. సెవెంత్ ప్లేస్లో ప్రియా శెట్టి ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, డేంజర్ జోన్లో ఫ్లోరా షైని, ప్రియా, మనీష్, హరీష్ ఈ 4 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ నాకు తెలిసి ఈ వీక్ ఫ్లోరా షైని గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ప్రియా గారు అయితే ఏదో ఒక విధంగా అయితే కంటెంట్ ఇస్తున్నారు. అలాగే హరీష్ కూడా కంటెంట్ ఇస్తున్నాడు. మనీష్ కూడా కంటెంట్ ఇవ్వడం అయితే జరుగుతున్నది. ఇక ఫ్లోరా షైని గారు అయితే టాస్క్లో సరిగా ఆడడం లేదు. అలాగే కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉన్నది. సో ఈ వీక్ ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే హరీష్ లేదా మనీష్ ఈ 2 కంటెస్టెంట్స్లో కూడా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.